ప్రభు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనం. 40 దినములు చూసారమ్మా, తీసుకున్నారు అందరూ. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన తరువాత ఆయన ఆకలి కొనగా. ఎవరు మనందరికీ తెలుసు. ఎవరో? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు అంట 40 రోజులు పగలు రాత్రి కూడా ఉపవాసం ఉన్నారంట. ఈ 40 రోజులు కూడా ఆయన ఆహారము మరియు పానము ఏమీ చేయకుండా ఆయన ఉపవాసం ఉన్నారు. ఈ అంశములో నుండి ప్రభు ఈ దినాన మన ఆత్మలకు క్షేమాన్ని, మన ఆత్మలకు బలాన్ని, మనం ఆత్మీయకమైనటువంటి జీవితంలో అభివృద్ధిని పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడి సమయంలో మన హృదయాంతరంగాలతో మాట్లాడాలని ఉద్దేశించి ఉన్నారు. హల్లెలూయా. వినగలిగినటువంటి చెవి, గ్రహించేటువంటి మనస్సు దేవాది దేవుడు మనకు అనుగ్రహించారు. హల్లెలూయా. దానిని మనం ఉపయోగించుకుందుముగాక, గాలికి వదిలేకుందుముగాక, ఎగరగొట్టేకుందుగాక, గట్టిగా పట్టుకుందుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, ఘనమైన తండ్రి, మీ పరిశుద్ధ ఘననామానికి నాయన స్తోత్రాలు, స్తుతులు, వందనాలు, మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం తండ్రి. విశేషంగా ఈ సమయంలో ప్రభువా మీరు మాతో మాట్లాడబోయే ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు. యేసు నామములో ప్రభువా అద్భుత రీతిగా మీరు మాతో మాట్లాడండి. మేము బ్రతుకుతాం. ఎంతవరకు మేము బ్రతకగలిగామంటే నీ కృప వలనే. ఇక ముందు బ్రతకగలము అంటే నీ కృప వలనే. నీ వాక్యములో ఉండేటువంటి నీ ఘోరమైనటువంటి సత్యాలు మాకు బయలుపరుస్తూ ఉండగా మమ్మల్ని అమితంగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ వాక్యపు లోతుల్లో మమ్మల్ని మేము సరిచేసుకుని నీ వాక్యపు లోతుల్లో నిలిచి ఉండడానికి మీ కృపను సమృద్ధిగా దయచేయండి. ఆత్మలో మమ్మను బలపరచండి. నీ సన్నిధిలో నీ పక్షముగా నిలిచిన నన్ను మీ ఆత్మ స్వాధీనమందు ఉంచవలసిందిగా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. అయ్యా, నా మాట కాదు, నీ మాట నా నోట గుండా, పరిశుద్ధాత్మ వలనైన వాక్శక్తి నా నోట గుండా విడుదలవునుగాక. నన్ను మీ పరిశుద్ధాత్మ స్వాధీనమందు ఉంచండి. ఏ ఉద్రేకానికి నేను లొంగకుందునుగాక, కేవలము ఆత్మావేశానికి మాత్రమే నేను లొంగిపోదునుగాక. కృపగల దేవా, మమ్మను ఉద్ధరించబోతున్నందుకు మీకు స్తోత్రములు. సాతాను క్రియలన్నీ లయపరిచి శపించమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 2వ వచనంలో మనం చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి కొరకు వ్రాయబడినటువంటి మాట ఏంటి? ఆ మాట అంటే యేసుక్రీస్తు ప్రభువారు 40 రోజులు ఉపవాసం ఉన్నారు. ఆయన ఎలా ఉపవాసం ఉన్నారని రాయబడిందంటే పగలు ఉన్నారు, రాత్రి ఉన్నారు. ఉపవాసాలు చాలా రకరకాలుగా ఉన్నాయి. పగలు రాత్రి ఉంటారు కొంతమంది, 3 గంటల వరకునే ఉంటారు. కొంతమంది 3 గంటల వరకు ఉండి మళ్ళా మరుసటి రోజు మరలా 3 గంటల వరకు ఉండి మరలా మరుసటి రోజు అలా కూడా చేసుకుంటారు. ఏదో విధంగా ఉపవాసం చేస్తున్నారు. హల్లెలూయా. ఎవరో అది తప్పు ఇది ఒప్పు అని చెప్పడానికి ఎవ్వడికి సామర్థ్యం లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఏదో విధంగా దేవుడు పాదాల యొద్ద ఉపవాసం ఉండడం అనేది ప్రభు కోరుకుంటున్నారు. హల్లెలూయా. ఇక్కడ మనం ఈ దినాన ధ్యానం చేసుకోబోయేటువంటి ధ్యానాంశం ఏంటంటే ఉపవాసం ఉండాలా, ఉపవాసం ఉండడం వల్ల ఏమేమి కార్యాలు జరుగుతాయి, దేవుని యొక్క ప్రజలకు ఉపవాసం ఎంత ఆవశ్యకం అనే అంశములో నుండి మనం ఈ దినాన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు దేవకుమారుడై ఉండి ఆయనే ఈ లోకంలో ఉపవాసం చేశారంటే మనం ధ్యానం చేసుకుంటున్న యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి విషయంలో కూడా మనకి ఏంటంటండి మాదిరి. ప్రతి విషయంలో కూడా ఆయన మనకు మాదిరిని విడిచి వెళ్ళినటువంటి దేవుడు. ఆయన దేవుడై ఉండి ఆత్మస్వరూపిగా మన మధ్యలో లేరు, కానీ శరీరధారిగా మన మధ్యలోనికి ఆయన దిగి వచ్చారు.
మనకెలాగ ప్రాణాత్మ దేహాలు ఉన్నాయో ఆయనకు కూడా ప్రాణాత్మ దేహాలు ఉన్నాయి. మనకెలా ఆకలేస్తుందో ఆయనకు కూడా ఆకలేస్తుంది, మనకెలా దాహం వేస్తుందో ఆయనకి దాహం వేస్తుంది. మనం ఎలా వస్త్రాలు కట్టుకోవాలో ధరించుకోవాలో ఆయన కూడా వస్త్రాలు కట్టుకుంటారు. మానవుడుగా దిగి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి శారీరకమైనటువంటి విషయాలలో ఏ తారతమ్యము లేదు. దేవాది దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి సంకల్పంతో యేసుక్రీస్తు ప్రభువారిని లోకములోనికి పంపించారు. ఆ ప్రత్యేకమైన సంకల్పం అనేక మారులు మనం ధ్యానం చేసుకున్నాం. సకల మానవాళి పాప పరిహారార్థము రక్తం చిందించాలి, ప్రాణాన్ని దారపోయాలి. ఈ లోకములో ఆయన జయించి తండ్రి చిత్తం అంతటిని కూడా నెరవేర్చాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో తన యాత్రలో ఉపవాస ప్రార్థన కూడా ఎంచుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారే కనుక ఒకవేళ ఉపవాస ప్రార్థన చేయలేదనుకోండి, మనం కొంత ఆలోచించవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారికి ఉపవాస ప్రార్థన అక్కర్లేదు, ఆయన అన్నిటి విషయంలో కూడా మనకు మాదిరి కదా, మనకి కూడా ఉపవాస ప్రార్థన అంతా అవసరం ఏంటి అని అనుకునే ప్రబుద్ధులు కూడా చాలామంది ఉన్నారు, బోధించే ప్రబోధకులు కూడా చాలామంది ఉన్నారు. ఇలాంటి బోధలో దౌర్భాగ్యపు బోధలు అన్నమాట. ఉపవాస ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువారికే అంత ఆవశ్యకమైతే ఇలా ఎవడో తోయకుండానే పడిపోయే మనకి ఎంత అవసరం? ఏమండి, మన ఆత్మీకమైనటువంటి జీవితంలో ఎవడో తోయకుండానే పడిపోతూ ఉంటాం. మనం ఒక్క 2 అడుగులు పడితే ఒక గొప్ప తనుతూ ఉంటాం, 4 అడుగులు వేసేటప్పటికి ఆత్మీకంగా ఊగుతూ ఉంటాం, ఒక 6 అడుగులు వేసేటప్పటికి దబేలు పడిపోతూ ఉంటాం, ఇంకొక 8 అడుగులు వేసేటప్పటికి లేపేవాడు ఎవరొకడో రావాలి. ఏ విషయంలో? శారీరకంగా కాదండి, ఆత్మ సంబంధంగా. మరి అలాంటప్పుడు శరీరంతోటే కదా జయించాలి. మరి శరీరంతో జయించినప్పుడు శరీరాన్ని లోపరుచుకోవాలి, వశపరుచుకోవాలి. హల్లెలూయా. పౌలేమన్నాడు? నేను ఏదో చెయ్యాలనుకుంటున్నాను కానీ, మంచి చేయాలనుకుంటున్నాను కానీ నాకు శరీరం ఏడిసిందే, ఈ శరీరం నన్ను మంచి చేయనివ్వట్లే. ఎవరో ఏదో అన్నారు, నా ఆత్మ అంటుంది మాట్లాడు, దేవుని వాక్యం అంటుంది మాట్లాడదామని ఇలా తల పైకెత్తుతుంటే నా శరీరం అంటే సిగ్గులేదు అంటుంది, మళ్ళీ తల ఇలా దించుకుని ఇలా పెట్టుకుంటున్నాం. శరీరమే కదండి, ఎందుకంటే ఉప్పు కారాలు ఏందంటదండి అలా అంటారు. ఆత్మ ఏమంటుంది? ప్రార్థన చేసుకో అంటుంది. శరీరం ఏమంది? ఫంక్షన్ చేసి అలసిపోయావు అంటుంది. శరీరం పండు బట్టలు ఉన్నాయి, ఉతుక్కోకుండా ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేస్తే 1 గంట సేపు అయిపోద్ది, ఆ గంటలో నువ్వు బట్టలు ఉతికితే బట్టలన్నీ అయిపోతాయి, ఆ తర్వాత చేసుకో ప్రార్థన. ఇంకేం చేస్తావు? దుల్లుతో అంతే బెడ్ మీద. ఆత్మకే శరీరానికి ఎప్పుడూ కూడా గొడవే, యుద్ధమే, చెరగాటమే, సమరమే. ఆత్మ చెప్పిన పని శరీరం ఏందో. అసలు ఆత్మీయ జీవితంలో ఆత్మ చెప్పిన పని శరీరం వినాలి, ఇది ఆత్మీయ జీవితం. కానీ ఆత్మీయ జీవితంలో ఆత్మ చెప్పిన పని శరీరం విందంటే, నా బాబా శరీరమా, నా తల్లే, నా అమ్మ శరీరమా, నీ మాట నేను వింటాను అనాలి. మనం శరీరాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. అందుకే పౌలు అంటాడు, ప్రకటించిన తరువాత నేనే భ్రష్టునైపోతానేమో అని నా శరీరాన్ని లోపరుచుకొని అణుచుకొని వశపరుచుకున్నాను. ఎందుకు? అది నా వశమంది ఇప్పుడు ఉండదు. పౌలు గారు ఎలా వశపరుచుకుంటారు శరీరాన్ని? శరీరానికి అన్నం పెట్టకుండా, అన్నం పెడితే చాలా బాగుంటుంది కదండి శరీరం, వెంటనే మరుక్షణం నిద్ర వస్తుంది కదండి. రాత్రులు అన్నం తినకండి, నిద్ర వస్తుందేమో లేదో చూడండి. చెప్పండి అమ్మా, రాత్రులు కడుపు నిండా అన్నం తినకండి, నిద్ర వస్తుంది అన్నవాళ్ళు చెయ్యొద్దండి. రాదు. అన్నం తినకుండా పొస్సడితే మాత్రం కలుపులో కాలిపోయి నిద్ర రాదు. అప్పుడు ఆ వెళ్ళి ఏదో ఒకటి తింటే మాత్రం అప్పుడు పుష్కలంగా పడదు నిద్ర. పౌలయ్య గారు ఏమన్నారు? ఎన్నో మారులు జాగారములతోనూ ఉపవాసములతోనూ
పశువులతోనూ, అంటే శరీరం విషయములో ఆత్మను కూడా జయించేస్తుంది శరీరం. అంటే ఆత్మ చెప్పిన మాట కూడా ఈ శరీరం వినకుండా ఆత్మను కూడా దాటిపోయి నిలబడిపోద్ది ఈ శరీరం. అంత భయంకరమైన శరీరం మన శరీరం. అందుకే దేవుని వాక్యములో నీ శరీరమే నీకు ప్రథమ శత్రువు. దావీదయ్య గారు అంత అభిషక్తులు ఏది పాడేసింది ఆయన్ని? ఏమండి, శరీరమే కదా. మన సౌలయ్య గారు అంత ఆత్మీయులు ఏం చూసింది? కన్ను చూసింది, కొవ్వినటువంటి దూడలను చూసింది. ఆహా, ఆస్తి ఏం కోరుకుంది? శరీరం కోరుకుంది. అందుకే పౌలు గారు తక్కువైన ఏం కాదండి, తక్కువగా అస్సలు అంచనా వేయకండి ఆయన్ని. చాలా గొప్ప వ్యక్తి ఆయన. అన్నారు, నీ శరీరమే నీకు ప్రథమ శత్రువు. ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడైపోతానేమో అని శరీరం దగ్గరికి వచ్చాడు. అంటే ఏంటంటే, నేను ఎంత గొప్పగా ప్రకటించినా, నేను ఎంత గొప్పోడినైనా, ఎంత గొప్ప సేవకుడినైనా, ఎన్ని ఉపదేశాలు ఉపదేశించినా నేను కూడా పడిపోయే ప్రమాదం ఉంది. దేనితో? శరీరంతో. నేను ఎంత గొప్పవాడిని, ఎంత ఆత్మీయుని, ఎంత ఔన్నత్యం కలిగిన వాడిని, ఎంత దేవునికి ఇష్టని, ఎంత యేసు ప్రభు వలె బ్రతుకుతున్న వాడిని అయినా నేను కూడా పడిపోయే ప్రమాదం ఉంది. దేనితో? శరీరంతో. అందుకే శరీరాన్ని నేను నలగొట్టుకుని, లోపరుచుకుని, వశపరుచుకుంటున్నాను. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆహారం పెట్టకపోవడం శరీరాన్ని నలగొట్టడం. అవునంటారా కాదంటారా? మెయిన్ ఆహారం ఇవ్వకపోవడం శరీరాన్ని నలగొట్టడం. మీ ఇంటి దగ్గర ఏమీ లేదని ఈరోజు ఉపవాస ప్రార్థనలో వచ్చావా? అన్నీ ఉన్నా కూడా భర్తకు వండి పెట్టి, బిడ్డలకు వండి పెట్టి, వాళ్ళని ఎక్కడికి పడితే అక్కడికి పంపించి ఏమి తినకుండా, ఏమి రుచి చూడకుండా నీ విధానాన ఉపవాసంతో వచ్చావు. కానీ ఉపవాసం అనేది ఎంత ముఖ్యమో అనే విషయం యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి మనం తెలుసుకోగలగాలి. 40 రోజులు ఈ లోకములో ఉపవాసం చేసినటువంటి వ్యక్తి ఆయన. 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసముతో అన్నపానములు పుచ్చుకోకుండా కఠినమైనటువంటి ఉపవాసముతో తన శరీరాన్ని నలగగొట్టుకున్న వ్యక్తి, విరగగొట్టుకున్న వ్యక్తి, అణుచుకున్నటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి సంఘమా, యేసుక్రీస్తుకి ఉపవాసం అంత ఆవశ్యకమైతే సంఘమా, ఉపవాసం మరి నీకు ఆవశ్యకం కాదా? అని యేసు ప్రభు కంటే గొప్పోళ్ళుమా అనే విషయాన్ని ఒక్కసారి మనం ఒప్పుకుందామా? గొప్పోళ్ళు మనం ఒప్పుకుందాం, గొప్పోళ్ళు కాదని ఒప్పుకుందామా? అయితే ఆయనకు ఉపవాసం అంత ఆవశ్యకమైతే మనకెంత ఆవశ్యకం? చాలా చాలా ఆవశ్యకం. హల్లెలూయా. ఎందుకంటే మనం ఆయన స్వరక్తము చేత సంపాదింపబడిన వాళ్ళము, ఆయనకు ప్రియమైనటువంటి పిల్లలము, ఆయనకు యాజక రూపమైన రాజ్యముగా పరిశుద్ధ జనాంగంగా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆయన స్వకీయ సంపాద్య జనాంగం మనము. ఆయన బాటలో, ఆయన మార్గములో, ఆయన అడుగు జాడలలో ఈ లోకములో బ్రతికామా జయించగలుగుతాం. దేవునికి మహిమ కలుగునుగా. యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాసం చేశారు. చేసిన తర్వాత సాతానుడు యేసుక్రీస్తు ప్రభువారిని శోధించాడు. దేవుడు ఉన్నది ఎంత నిజమో, దెయ్యం ఉన్నది కూడా అంతే నిజం. హల్లెలూయా. వెలుగున్నది ఎంత నిజమో, చీకటి ఉన్నది కూడా అంతే నిజము. హల్లెలూయా. మంచు ఉన్నది ఎంత నిజమో, చెడు ఉన్నది కూడా అంతే నిజం. మేలున్నది ఎంత నిజమో, కీడు చేయువారు ఉన్నది కూడా అంతే నిజం. ప్లస్ ఉందంటే మైనస్ తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి దెయ్యం వచ్చాడు అనమాట. వాడి పేరేంటండి? మనం చెప్పుకునే పేరు సాతాను. వచ్చాడు. వచ్చి ఏం చేశాడో మన అందరికీ తెలుసు. వేరే కోణములో నేను దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాను, ఇంతకుముందు చెప్పింది కాదు, జాగ్రత్తగా వినండి. వచ్చిన తర్వాత శోధకుడు యేసుక్రీస్తు ప్రభువారిని శోధించడం జరిగింది. అసలు నిజంగా చెప్పాలంటే ఆహారం అంత ఆకలిగొన్నటువంటి వ్యక్తి ఆయన వెంటనే ఆహారం పెడితే తినరండి? తింటారా? ఒక మాట చెప్తాను. మనందరం పెళ్ళికి వెళ్ళామండి, చాలా దూరం వెళ్ళామండి.
పెళ్ళిలో రాత్రి భోజనం పెట్టి పంపారండి. మధ్యాహ్నం ఏమీ ఎట్టలేదండి. రాత్రికి ఇంటికి వచ్చామండి. ఎలా ఉంటుందో తెలుసా? తల తిరిగిపోతున్నా, ఊగిపోతున్నా, ముందు కొన్ని బియ్యం గింజలు పెట్టేసుకుని, ఆవకాయ పచ్చడి వేసుకుని అన్న, గబగబా పిల్లలు పెట్టేసుకుని, భర్తకు పెట్టేసుకుని మనం కూడా తినేస్తాం. ఆవిడ పచ్చడాన్ని ఎక్కేద్ది. చెప్పండి అమ్మా, ఆకలి కదా. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆకలి. మనం ఊరెళ్ళింది మొన్నండి. రాత్రి భోజనం పెట్టారండి. రాత్రి 6 గంటలకు దింపారండి. ఎలా ఉందండి? మరి యేసుప్రభు ఎన్ని రోజుల నుంచండి? అది అర్థం చేసుకుంటారని చెప్పాను. సోది కాదు అది. ఆకలేస్తుందా యేసు ప్రభువా? రాళ్లను రొట్టెలుగా చేసుకు తిని సృష్టిని మార్చేస్తానేట్రా దరిద్రుడా. ఎంత దౌర్భాగ్యంగా దరిద్రంగా మాట్లాడితే మాత్రం సృష్టిని మార్చేస్తామా? నియమాలు మార్చేస్తామా? యేసుప్రభు చేసుకోలేరా? దేవుడు, తండ్రి అయిన దేవుడు చేసిన సృష్టిని మారుస్తాడా? మనమైనా మార్చేసుకుంటాం కానీ యేసుప్రభు అస్సలు మార్చడు. ఆయనకి తెలుసు నియము, నిబద్ధత, నిబంధన. కొన్ని సందర్భాలు ఆజ్ఞాతిక్రమం పాపం, మనమైనా మారిపోతాం, కానీ దేవుడు మారడు. అది నేను చెప్పేది. అర్థమైందా? అలా అయిన తర్వాత ఆకలి కోసం రొట్టెలు చేసేసుకుని తినేసాడా? నియమం మార్చాడా? కడుపు ఎంత కష్టంగా ఉన్నా, ఆకలి బాధతో ఉన్నా ఏమన్నాడు తెలుసా? మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండొచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడు అన్నాడు. ఆ తర్వాత ఇంకా శోధించాడు అనుకోండి. శోధనలో పడ్డాడా? ఎందుకు పడలేదు శోధనలో? శోధనకు ముందు ఆయన ఏం చేశారో తెలుసా? ఉపవాస ప్రార్థన చేశారు. ఆ శోధనను జయించడానికే శరీరాన్ని నలగొట్టుకున్నాడు, విరగ్గొట్టుకున్నాడు పౌలు. హల్లెలూయా. ఈ దినాన నేను వెళ్ళిపోతాను, సైతాన్ని నేను గెలిచేస్తాను అన్నావనుకో, నీ తరం కాదు. మీ ఆయన్నే నువ్వు గెలవలేవు. మీ వారే ఏదన్నా కోపం వచ్చి టీ ఇంకా పెట్టలేదా అన్నారనుకో, నీకు బుద్ధి ఉందా లేదా? 2 చేతులు ఖాళీగా ఉన్నాయా అన్నామంటే నువ్వు పడిపోయినట్టే. అదే మనం గెలవలేం. సైతాన్ని గెలిచేస్తాం అమ్మ మనం. ఒక్కసారి అర్థం చేసుకొని కొంత లోతు నుంచి వెళుతున్నాం మనం. సాతాన్ని గెలుస్తామా? శరీరాన్ని అలగొట్టుకున్నవాడే, నేను ఎంత గొప్పోడినైనా కూడా నా శరీరమే నాకు శత్రువు, శరీరాన్ని అలగొట్టుకుంటున్నాను అన్నాడు. ఎవరో? పౌలు. మంచి చెయ్యాలనుకుంటున్నాను, మంచి చెయ్యాలని బోధిస్తున్న పౌలయ్య గారే మంచి చెయ్యాలనుకుంటున్నాను కానీ నా శరీరం ఒకటి ఉంది వెనక్కి లాగుతుంది అంటున్నారు. అంటే శరీరం ఎంత ఉన్నత స్థానంలో ఉందో చూడండి మనల్ని వెనక్కి లాగేయడానికి. అందుకే శత్రువు సాతానుగాడైతే ప్రథమ శత్రువు మన శరీరమే. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు శోధనను జయించాలి. శోధనను జయించాలంటే, సైతానును జయించాలంటే, అపవాదిని జయించాలంటే ఆషామాషి విషయమేమీ కాదు. సాతానుడు పెద్ద ఏదో తేలిగ్గా తీసుకోకండి. అంత కలరింగ్ కానీ అంత బిల్డప్ కానీ ఎవ్వరూ ఇవ్వద్దు. ఎందుకంటే సాతానుడు బలవంతుడు, మన దేవుడు మహాబలవంతుడు. హల్లెలూయా. సాతానుగాడు బలవంతుడైనంత మాత్రాన మన దేవుడు మహాబలవంతుడైన మాత్రాన మనం బలవంతులు కాదు కదా. మనమేం చూసుకుని చేస్తామంటే, మా దేవుడు మహాబలవంతుడు. ఓ మాట చెప్పనా, ఆయన ఏం చేశాడు? ఉపవాసం చేశాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఉపవాసం చేయాలి. సైతాను గాని ఎప్పుడు కూడా తేలిగ్గా ఎవ్వరూ తీసుకోవడానికి వీల్లేదు. దానియేలు ప్రార్థన చేస్తే, దానియేలు ప్రార్థన దేవదూత తీసుకొస్తుందండి దానియేలు దగ్గరికి. దేవదూత ఎప్పుడైతే దానియేలు గారి యొక్క ప్రార్థన యొక్క ఫలాన్ని పరలోకము నుండి, దేవుని వద్ద నుండి దేవుని యొక్క దూత తీసుకొస్తుంటే అడ్డపడిపోయాడంట. ఎవరో? సాతాను. సాతాను అడ్డుకున్నాడు. అడ్డుకుంటే ప్రార్థన యొక్క సమాధానం లేట్ అయిపోయింది. మిఖాయేలు దేవదూత వచ్చి యుద్ధం చేస్తే, మిఖాయేలు దేవదూత యుద్ధం చేస్తే, ఈ దేవదూతను ఈ సైతానుగాడు
చేతుల్లో నుండి దానియేలు దగ్గరికి రావడానికి ఆస్కారం ఉంది. అంటే సాతాను ఎంత శక్తివంతుడని చెప్పడానికి నేను మీతో చెప్తున్నాను. వాడు చాలా శక్తి కలిగిన వాడు. వాడిని శరీరంతో, ఆత్మశక్తి లేకుండా శరీరంతో జయించడం అనేది అసంభవం. ఇప్పుడు చూడండి ఏం జరిగింది అంటే, దేవుడు సాతానును జయించాడు. హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే శోధన జయించాడు. దేవుని వాక్యాన్ని బట్టి నేను మీతో చెప్తున్న మాట ఏంటంటే, మనమందరము కూడా దేవుని యొక్క ప్రజలము, దేవుని మార్గముల్లో వెళ్ళేటువంటి వారము. మనకి దేవుడు ఉన్నది ఎంత సత్యమో, మనకు మేలు చేయడానికి దేవుడు ఉన్నది ఎంత సత్యమో, మనల్ని ఉద్ధరించడానికి దేవుడు ఉన్నది ఎంత సత్యమో, మనల్ని ఆశీర్వదించడానికి దేవుడు ఉన్నది ఎంత సత్యమో, మన జీవితంలో అద్భుతాలు చేయడానికి దేవుడు ఉన్నది ఎంత సత్యమో, మన జీవితంలో ఆటంకపడడానికి సాతానుడు ఉన్నాడు అన్నది కూడా అంతే సత్యము. మనల్ని శపితమైన స్థితికి దిగజార్చడానికి సాతానుడు ఉన్నాడు అన్నది కూడా అంతే సత్యము. మనల్ని పతనం చేయడానికి సాతానుడు కంకణం కట్టుకున్నాడు అన్నది కూడా అంతే సత్యము. మనల్ని బాధించడానికి, వేదనా భరితులుగా మార్చడానికి, మనల్ని కృంగతీయడానికి, మనల్ని అణచడానికి సాతానుడు మన విషయములో కలుగు చేసుకుంటాడు అన్నది కూడా అంతే సత్యం. ఇప్పుడు దేవుణ్ణి బట్టి ధైర్యపడతావా, సాతాన్ని బట్టి ధైర్యపడతావా? దేవుణ్ణి బట్టి ధైర్యపడతావు అంటే, దేవుడు ఏ విషయంలో మాదిరిని చూపాడో, ఏ విషయంలో దేవుడు సాతానును జయించాడో ఆ విషయములో, ఆ పరిధిలో, ఆ మార్గములో, ఆయన అడుగు జాడలలో నీవు నడిస్తే తప్ప నీవు సాతానును జయించలేవు. ఇది వాక్య క్రమం. సాతానుడు క్రైస్తవుని యొక్క జీవితంలోనికి రాకుండా ఉండడు. దేవుని యొక్క బిడ్డల జీవితంలోనికి సాతానుడు ఎంటర్ కాకుండా ఉండడు, ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయితే నువ్వు జయించాలన్నా, నీ వాడికి సరెండర్ అయిపోవాలన్నా, వాడికి లోబడిపోవాలన్నా నీ మీద ఆధారపడి ఉన్నది. నీవు సరెండర్ అయిపోకుండా నీవు జయించేటువంటి అనుభవంలో ఉండాలంటే దేవుని వాక్య ప్రకారంగా నేను నీకు ప్రకటిస్తున్న ప్రకటన ఏంటంటే, ఉపవాసము వలననే గాని మరి దేని వలనైనను సాతాను యొక్క శోధనను జయించడము అసాధ్యము, అసంభవము. హల్లెలూయా. ఇదేనా ఎంతోమంది క్రైస్తవులే శోధనను జయించలేరు. ఎంతోమంది క్రైస్తవులు సార్వత్రిక సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసులు శోధనను జయించలేరు. మరి ఏం చేస్తున్నారంటే శోధనలో పడిపోతున్నారు. జల్లిట్లో జల్లింపబడుతున్నారు. జయించాలంటే ఏం చేయాలి? ఉపవాస ప్రార్థన వలననే, మరి దేని వలన సాధ్యం కాదు. యేసుక్రీస్తు ప్రభువారికి సైతాను గడ్డి డైరెక్ట్గా వచ్చేసాడు. అమ్మా, మీ దగ్గరికి ఎప్పుడైనా సైతాను గడ్డి డైరెక్ట్గా వచ్చాడా? చెప్పండి. నిద్రపోద్దమ్మా బాబు, చూడలేకపోతున్నారు, పడిపోతారేమనుకుంటున్నాను. చెప్పండి, మీ వద్దకు సాతానుడు డైరెక్ట్గా వచ్చాడా? రాలేదు కదా, డైరెక్ట్గా రాలేదు కదా. మరి ఎలాగొచ్చాడో చెప్తాను. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఎలా వచ్చాడండి? డైరెక్ట్గా వచ్చాడు. వాడు కల్లో వస్తేనే ఆ ప్రభావం తట్టుకోలేము మనం. కలవరం, ఏమండి అమ్మగారండి కలవరం వచ్చేస్తుందండి. ఏంటి కళ్ళు వచ్చినానా? కలవరం. మరి డైరెక్ట్గా కలవరపరిచేవాడు డైరెక్ట్గా నిలబడితే దేవుడికి ఏ కలవరం రాలేదు, ఆడికి వచ్చేసింది కలవరం. ఏమండి అమ్మా, ఎవరికి వచ్చింది కలవరం? ఆకలితో ఉన్నాడో, శోధిస్తే పడిపోతాడు అనుకున్నాను, పడలేదేంటి, అదొక కలవరం. మళ్ళీ ఇంకో అస్త్రం ఎన్నుకుంటున్నాడు. ఏ అస్త్రం? శిఖరానికి ఎక్కించడం. ఇవన్నీ నావే, నువ్వు మొక్కి నీకు ఇచ్చేస్తాను. అప్పుడు కూడా లొంగలేదు. కలవరం. మనలో ఇంకొక అస్త్రం, దూకే, దేవదూతలు ఉన్నారు కదా, నీ కాళ్ళు చేతులు ఇరిగిపోవు, పట్టుకుంటారు, ఉయ్యాలు ఊపుతారని రాయబడింది అక్కడ అన్నాడు. ఎవరో యేసు ప్రభు. మాకు తెలదా వాక్యం? చూడండి ఏం జరిగింది. ఈయన కలవరపడ్డం కాదు, సైతానునే యేసుక్రీస్తు ప్రభువారు కలవర పెడుతున్నారు. ఎటువంటి టైంలో? ఉపవాస ప్రార్థన చేసి శరీరం బలహీనంగా ఉండి దేని ద్వారా జయిస్తున్నట్టు? మరి ఆత్మ ద్వారా సాతానును జయిస్తున్నారు. రక్త మాంసాలతో సైతాను గాడిని మనం ఏమీ చేయలేము.
ఎందుకంటే వాడు రక్త మాంసాలు కలిగిన వాడు కాడు. అందుకే నువ్వు దేని ద్వారా జయించాలి? ఆత్మ ద్వారా జయించాలి, ఆత్మశక్తి ద్వారా జయించాలి. ఉపవాస ప్రార్థన నీకు ఆత్మకు శక్తినిస్తుంది. హల్లెలూయా. శరీరం కృషించిపోద్ది, ఆత్మ దినదినము 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 బలపడుద్ది. గంట గంటకి నిమిషం నిమిషానికి నీవు ఆహారము తినాలందున నీ శరీరం సత్తు లేకుండా నీరసిల్లిపోద్ది. ఆ నిస్సత్తు శరీరముతో నీవు దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నటువంటి ఆ సమయం నీ ఆత్మ బలపడడం ప్రారంభమవుద్ది. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మశక్తిని పొందుకున్న దేవుడు గనుక, ఆత్మశక్తిని పొందుకున్నటువంటి శరీరం గనుక, ఆత్మ బలంగా గనుక, ఆత్మతో ఉన్నటువంటి ప్రాణాత్మ దేహాలతో లేడు సాతాను. వాడెవడో ఆత్మస్వరూపుడు. వాడిని ఆత్మతోనే జయించగలిగాడు. హల్లెలూయా. అందుకే శరీరం బలహీనము, ఆత్మ బలం. అవునా? ఆత్మ బలం పొందుకోవాలంటే శరీరాన్ని మనమే బలహీనపరుచుకోవాలి. ఇక్కడ చూడండి, ఆత్మ ద్వారా దేవుడు సాతానును జయించగలిగాడు. ఒక మాటలో చెప్పాలంటే సాతానుగాడికి చెమటలు పడుతున్నాయి. ఇంకా సాతానుగాడు ఉండలేకపోతున్నాడు. లాస్ట్ అస్త్రం దేవుడు ఏమన్నాడు తెలుసా? సాతానా గెట్ అవుట్ అన్నాడు. వెళ్ళకుండా ఏం చేస్తాను మహాప్రభు, ఇప్పటికే చెమటలు పట్టించేసావు, ఇప్పటికే కలవర పెట్టేసావు, వెళ్ళిపోతున్నానని అక్కడ రాయబడి ఉన్న మాట విడిచిపోగా. అంతటా 4వ అధ్యాయము 11, మత్తయి సువార్త 4వ అధ్యాయం 11. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆయన ఆత్మ ద్వారా అపవాదిని గద్దించినప్పుడు విడిచిపోయాడు. హల్లెలూయా. నీకు ఆత్మశక్తి ఏమీ లేకపోయినా యేసు నామమును ఉచ్చరించినంత మాత్రాన విడిచిపోతాడా? కొంతమంది అంటారు, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. ఎవరు కాదన్నారు? ఉంది. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. ఉంది, ఆ శక్తి నీకు రావాలి కదా. అది నేను అంటాను. పాటను తప్పు పట్టట్లే, ఆ భక్తుడు తెలుసు మరి అన్ని పాటలు వచ్చేస్తాయి. అందుకని ఆ శక్తిని నువ్వు పొందుకోవాలి. యేసయ్య నామములో శక్తి ఉందని తెలిసి యాజకుల కుమారులు ఉన్నారే, అర్థమైపోయింది మీకు? యేసయ్య నామములో శక్తి ఉందని తెలిసి యాజకుల కుమారులు ఏం చేశారంటే, పౌలయ్య గారు యేసు నామములో ఉచ్చాటన చేయగా దెయ్యాలు పారిపోతున్నాయి, ఇదేదో చాలా బాగుంది, యేసు నామమును ఉచ్చరిస్తే ఎంత అద్భుతం జరుగుతుంది, కాబట్టి మనం ఏం చేయాలి? యేసు నామాన్ని ఉచ్చరిద్దామరా అని 7 అన్నదమ్ములు అన్నమాట. వీళ్ళు పెద్ద పాస్టర్ గారు కొడుకులు. ఎవరండి? మరి యేసయ్య నామంలో శక్తి ఉంది, ఉచ్చరించారు, లాగిపెట్టి కొట్టింది, ఒంగోబెట్టి గుద్దింది, బట్టలన్నీ చిప్పే పరిగెట్టేసింది, సాలించబడిన వరకు వెనక్కి తిరగకుండా పారిపోయారు. ఏంటంటే మరి మీరు కూడా యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా అని వెళ్ళారనుకో, మీకు కూడా అదే దాపరిస్తుంది. మీకంటే ఎవరికి? దేవుడు శక్తి ఏంటో అవగాహన లేకుండా, ఉపవాస ప్రార్థనలో ఉండేటువంటి శక్తి ఏంటో పొందుకోకుండా, దేవుని వాక్యం పట్ల అవగాహన లేకుండా, అవగాహన రాహిత్యంగా దెయ్యాలతో కానీ తలపడ్డావనుకో, నేను బాధ వెళ్ళిపోద్ది, నిన్ను గెలిచేసి సిగ్గు జీవితకాలం మర్చిపోలేరు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు గద్దించగా వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఎందుకంత శక్తి ఆయనకి? ఉపవాస ప్రార్థన వలన. హల్లెలూయా. మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనం. అందుకాయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పెను. కింద ఫుట్నోట్లో 2 అనేక ప్రాచీన ప్రతులలో ఉపవాసము వలననే అని కూర్చబడి ఉన్నది. హల్లెలూయా.
ఇప్పటి వరకు నేను చెప్పింది ఈ మాటలు ఏమర్చబడి ఉన్నది. దేవుడు ఇక్కడ ఏమంటున్నారు, అందుకు ఆయన ఉపవాస ప్రార్థన వలననే కానీ మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యం. ఇప్పుడు వరకు నేను చెప్పాను కదా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నీకుందా ఉచ్చరించగలిగే శక్తి? ఉచ్చరిస్తే సైతానిగాడు పోతాడనే భరోసా శక్తి నువ్వు పొందుకున్నావా? ఈ సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి మోగదెయ్యం చెవిటి దెయ్యం పట్టినటువంటి ఒక వ్యక్తిని తన తండ్రి తీసుకొచ్చాడు. తీరా యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ లేరు. మన శిష్యులు యేసు ప్రభు గద్దిస్తుంటే వెళ్ళిపోతలేదా? ఆయన వచ్చి అన్నారు, బాబు యేసుప్రభు ఉన్నారా అన్నారు. యేసుప్రభు లేకపోతే మేము లేవా అన్నారు. బాబు మీ వలన అవుతుందా అన్నారు. అవదా అన్నారు. అయితే చెయ్యి అన్నారు. చేద్దాం తీసుకురా అన్నారు. తీసుకొచ్చేటాడికి కింద మీద పడిపో. యేసునామం ఉచ్చరిస్తుంటే కింద మీద పడిపోతుంటే, నెత్తిమీద చేతులు ఎడుతుంటే, నెత్తిమీద బైబిల్ ఎట్టేస్తుంటే వెళ్ళలేదు అంటుంది. ఎంతమంది శిష్యులైనా సరే వెళ్ళట్లేదు. పైగా మాట్లాడుతుంది. ఎందుకు? మోగదు కదా అంటుంది. వీళ్ళకి అర్థం అవ్వట్లేదు. చుట్టూ చూసుకుంటున్నారు. సిగ్గు వెళ్తలేదు దెయ్యం. సిగ్గు. యేసుప్రభు వారు వచ్చారండి. మరి యేసుప్రభు సిగ్గు కదా. ఎవరాళ్ళు? యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు. పగలు రాత్రి యేసుక్రీస్తు ప్రభు వారితో సహవాసంలో ఉన్నవాళ్ళు. యేసుప్రభుకి వచ్చిందండి కోపం. ఎప్పుడు చూసినా తిండిపోతుల్లో నా పక్కన కూర్చొని తినేస్తామే కానీ నేనైనా ఉపవాసాలు చేశాను, కానీ శిష్యులు ఒక్కసారి కూడా చేయలేదు. తెలుసా మీకు? తెలుసా మీకు? ఒకరోజు యేసుప్రభు దగ్గరికి వచ్చి, మీ శిష్యులు ఉపవాసం చేయరేంటి యేసుప్రభా అన్నారు. అప్పుడు యేసుప్రభు అన్నారు, పెండ్లి కుమారు ఇంట్లో ఉన్నవాళ్ళు ఉపవాసం ఉంటారా? ఎందుకు? పప్పలన్నీ అక్కడే ఉంటాయి, తినుబండారాలన్నీ ఏదో ఒకటి తినవలసి వద్దాయి, లాగుతూ ఉంటుంది, పెడతా ఉంటారు. పెళ్ళింట్లో అసలు ఉపవాసం ఉండడానికి ఉంటుందండి. యేసుప్రభు వారు పెళ్లితో పోల్చుకున్నారు. నా దగ్గర ఉన్నారు కాబట్టి ఇలా ఉంటారు, ఆ తర్వాత దినాలు రాబోతున్నాయి, ఉపవాసాలు ఉంటారు అప్పుడు అన్నారు. హల్లెలూయా. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అలా చెప్పారు. అంటే ఉపవాస ప్రార్థన లేదు వాళ్ళకి. ఇప్పుడు యేసు ప్రభు కోపం వచ్చింది. కోపం వచ్చి మిర్రును చూసి అనవలసిన మాటలన్నీ తీసుకురండి ఇలాగా అన్నారు. ఆ పెద్ద ఆయన అప్పటి వరకు వీళ్ళతో పడున్నాడేమో. చలనం అంతా లోపల సమురంతా అయిపోయి ఎంతమంది వదలగొట్టలేకపోయారు. యేసు ప్రభు అన్న వదలగొడతాడా అని, నీ వలన అవుతుందా ప్రభువా అన్నాడు. ఏమైనా నీ వలన అయితే నా కుమారుణ్ణి స్వస్థపరచు అన్నాడు. అప్పుడు యేసే అన్నాడు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అంటే నువ్వెవరు నమ్ముతున్నావు? సాక్షాత్తు దయ్యాలను వెళ్ళగొట్టగలిగేటువంటి శక్తివంతుడిని నువ్వు నమ్మితే, నమ్ముట నీ వలన అయితే నువ్వెవరినైతే నమ్ముతున్నావు ఆయనకు సమస్తము సాధ్యమే అని చెప్పాడు. నమ్ముతున్నాను ప్రభువా, అవిశ్వాసం రాకుండా చెయ్యి. నిజానికి చెప్పాలంటే అవిశ్వాసంతో వచ్చాడండి అతను. ఒక్క పాయింట్ జాగ్రత్తగా వినండి. అవిశ్వాసంతో తీసుకొచ్చాడు యేసుప్రభు దగ్గరికి, విశ్వాసంతో తీసుకొచ్చాడా? మరి అవిశ్వాసంగా యేసుప్రభు వచ్చేటప్పటికి అవిశ్వాసంగా నీ వలన ఏమైనా అయితే చెయ్యని ఎందుకన్నాడో తెలుసా? అంతవరకు ఈ శిష్యులు కుస్తీ పట్టని కుస్తీ అంతా చూసి బలహీనమయ్యాడు. ఈ కుస్తీ అంతా చూసి ఏమయ్యాడు? నీ వలన ఎవరైనా బలపరచబడాలి కానీ నీ వలన ఎవరు బలహీనపరచబడకూడదు. అద్భుతమైన పాయింట్, జాగ్రత్త. నీ వలన ఒకరు బలం పొందుకోవాలి కానీ నీ వలన ఒకరు బలహీనులు కాకూడదు. ఈ రోజున దేవుని మందిరానికి వస్తున్నటువంటి తొలి దినాలలో ఉన్నటువంటి ఆత్మీయులు ఈ దినాన బలహీనులై ఎందరినో బలహీనపరిచినటువంటి దాఖలాలు ఉన్నాయి. అది వారికి శాపం, అది వారికి ఆశీర్వాదం కాదు. ఎందుకంటే మొదటి వారిని కడపట్టి వారు అనబడేటువంటి వారు వెంబడిస్తూ ఉన్నప్పుడు మొదటి వారే వెనకకు వెళ్ళిపోతూ ఉంటే, కడపట వచ్చినటువంటి వారు మొదటి వారిని చూచుకొని వెనక్కి వెళ్ళిపోతారు. ఇది నీకు శాపము, ఇది నీకు ఆశీర్వాదం కాదు. అర్థమైంది పాయింట్? అందుకే అతనికి ఏమొచ్చేసింది? విశ్వాసముతో వచ్చినోడు అవిశ్వాసంతో
నీ వలన ఏమన్నా అయితే చేయి బాబు. ముందు ఎలా వచ్చావు? గుండె ధైర్యముతో నిబ్బరంతో వచ్చావు. నీ ధైర్యాన్ని నిబ్బరాన్ని ఎవరు దోచేశారు తెలుసా? పనికి మళ్ళీ కుస్తీ పడతా కూర్చున్నారు, ఉపవాసాలు లేక ఏమీ లేకుండా, జయించడం చేత కాకుండా. తగుదురమ్మా, నాకు అన్నీ వచ్చమ్మా, నేను ఎంతిదమ్మా, నేను అంతిదమ్మా అన్న వాళ్ళ ద్వారా ఏం జరగదండి. వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు, ఆత్మీయతలో చల్లారిపోతూ ఉంటారు. ఈ చల్లారిపోయిన వాళ్ళు చూసి వీళ్ళు చల్లారిపోతూ ఉంటారు. ఈ చల్లారిపోయిన అందరినీ మేము లేపలేకపోతున్నాం. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆత్మీయత అనేది పవర్ఫుల్ కలిగిందండి. ఇది మంట. నువ్వు మండితే ఎంతోమందిని మండించగలుగుతావు. నువ్వు ఆరిపోయావంటే నీ తరం కాదు మండించడం, వెలిగించడం నీ తరం కాదు. మాకు కూడా చాలా కష్టం. సంఘాన్ని ఇలాగెలా నడిపించేవలసిన వాళ్ళు మధ్య మధ్యలో ఆగాలి. ఆగి ఈ కోణం చెప్పాలి, ఈ కోణం చెప్పాలి, ఈ కోణం చెప్పాలి. బలమైన ఆహారం పెట్టుకుని వెళ్ళిపోదాం అనుకోవడానికి ఉండదు. మళ్ళీ మధ్యలో టచ్ అప్పులు చేసుకుంటూ రావాలి. అయిపోతుంది పాటకు వాక్యం లేతే. ఏం జరిగింది? నీ వలన ఏమన్నా అయితే దేవుడికి అర్థమైపోయింది, ఆ ప్రభావం ఇలా కొట్టిందయ్యా నీకు. మరి ఎందుకంటే సర్వాంతర్యామి సర్వశక్తుడికి అర్థం అవ్వదండి. అప్పుడు అన్నాడు, నువ్వెవరు నమ్ముకుంటున్నావు? వాళ్ళని నమ్ముకుంటున్నట్టు నన్ను నమ్ముకుంటున్నావా? నువ్వెవరు నమ్ముకుంటున్నావో ఆయనకు సమస్తము సాధ్యం. అసాధ్యమైందే లేదా ఆయనకి. భయపడక. మోగవైన చెవిటి దయమా ఇతరుని విడిచిపో. అద్భుతం జరిగిందండి. దెబ్బకు వదిలి వెళ్ళిపోయిందండి దెయ్యం. ఏమన్నా మాట్లాడింది అక్కడ? విడిచి వెళ్ళిపోయింది. అప్పుడు ఏం జరిగిందో తెలుసు? అతనికి గొప్ప విడుదల జరిగింది, గొప్ప విమోచన జరిగింది. నేను దేన్ని ఫోకస్ చేస్తున్నానంటే, ఇలాంటివి ఉపవాసము వలననే కానీ మరి దేని వలన జరగవు. ఆ రోజున వాళ్లకు ఉపవాసం లేదు, రుజువుపరుస్తున్నాను. ఆ రోజున వాళ్లకు ఉపవాసం లేదు. ఈ రోజున క్రైస్తవ సమాజంలో సరైనటువంటి ఉపవాసం లేదు. అర్ధమర్ధ ఉపవాసాలు చేస్తూ మా ఆత్మ బలపడింది అని చెప్పుకుంటున్నటువంటి గ్రహింపులేని తత్వముతో ఉపవాసం చేస్తున్న వారు కొందరైతే, మొత్తానికి ఉపవాసం యొక్క ఆవశ్యకతే తెలియకుండా ఉపవాసాన్నే కాలదనుకుంటున్న వారు సంఘములో కోకొల్లలో ఈ రోజున అందరూ ఉన్నారండి ఉపవాస ప్రార్థనలో. ఉపవాసము వలననే కానీ మరి దేని వలనైనా ఇలాంటివి విడిచిపోవట అసంభవం. ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో, మూగ దెయ్యం పట్టలేదు, చెవిడి దెయ్యం పట్టలేదు, దురాత్మల చేత పీడింపబడి జ్వరాలు రావట్లేదు, దురాత్మల చేత పీడింపబడి రోగాలు రావట్లేదు అని అనుకుంటున్నారేమో మీరు. తప్పకుండా దురాత్మలో అటాక్ చేస్తాయి. ఒకవేళ ప్రస్తుతం మనకు అది లేదేమో అని అనుకుంటున్నారేమో, కానీ దెయ్యాలు ఏం చేయగలవో తెలుసా? మనుష్యుల్లోనికి దూరి నీలో భయంకరమైనటువంటి పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు, నిన్ను వేదనాభరితం చేసే పరిస్థితులు, నిన్ను కొట్టిమిట్లాడించే పరిస్థితులు, నిన్ను కలవరపరిచే పరిస్థితులు అపవాది చేయగలడు. మనుష్యులలో నుండి నీ మీద దాడి చేయగలడు, పరిస్థితులలో నుండి నీ మీద దాడి చేయగలడు. ఎందుకంటే వాడు మిత్రుడు కాదు, వాడు శత్రువు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఏం కావాలి మనకి? జయించడానికి ఉపవాసం కావాలి. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం. చూడండి అమ్మా, 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం. ఇది అయిన తరువాత మోయాబీలు, అమ్మోనీయులు, మెయోనీయుల్లో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకు వచ్చిరి. అంతలో కొందరు వచ్చి, సముద్ర పావల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకు వచ్చుచున్నది, చిత్తగించుము. వారు హసాసోన్ తామారు అను ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతుకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యోదయ అంతటా ఉపవాస దినం ఆచరింపవలనని చాటింపగా. చూడండి అమ్మా, నేను అంశంలోకి వస్తున్నాను. నేను చెప్పాను కదా ఇప్పటి వరకు, సాతాను ఆ వ్యక్తిలోనికి దూరి అతన్ని నాశనం చేయడానికి నిప్పుల్లో నీళ్లలో పడద్రోసి అతన్ని చివరికి మరణానికి అప్పగించడానికి దురాత్మ అతనిలోనికి ప్రవేశించింది.
కానీ ఇక్కడ అన్ని సందర్భాల్లోనూ దురాత్మ లీనోలకు ప్రవేశించి నిన్ను బాధ పెట్టడమే కాదు, శత్రువులుగా మనుష్యుల్లోనికి పరిస్థితుల్లోనికి కూడా ప్రవేశిస్తుంది. హల్లెలూయా. దానికి కూడా దేవుని వాక్యాన్ని బట్టి ఉపవాస ప్రార్థన వలననే కానీ మరి దేని వలనను దానిని జయించుట అసాధ్యమని చెప్పడానికి ఈ అంశాన్ని నేను మీ మధ్యలో పెడుతున్నాను. ఇప్పుడు చూడండి, యెహోషాపాతు రాజు మీదకి శత్రు సమూహం 3 దేశాల ప్రజలు దండెత్తి వచ్చారు. వచ్చినప్పటికీ బలమైనటువంటి వారు, ఆ సైన్యం ఎలాంటిదంట? గొప్ప సైన్యం, గొప్ప సైన్యం. ఈ గొప్ప సైన్యం డైరెక్ట్గా సాతానుగాడు లాగా వచ్చిందా? ప్రత్యక్షంగా సాతానుగాడు కనబడుతున్నాడా? పరోక్షంగా శత్రువులలో నుండి సాతానుడు యెహోషాపాతు రాజు మీదగా దండెత్తి దాడి చేయ వచ్చాడు. వచ్చినప్పుడు యెహోషాపాతు రాజుకు చెప్తున్నారు, గొప్ప సైన్యం ఒకటే, 3 శత్రు సమూహాలు కలిసి గొప్ప సైన్యముగా యెహోషాపాతు రాజా నీ మీదకి వస్తున్నారు. యెహోషాపాతు రాజుకి భయం వేసిందా లేదా? భయం వేసింది. కానీ యెహోషాపాతు రాజు ఆత్మ సంబంధి గనుక, ఆత్మావేశం కలిగిన వాడు గనుక, అతనికి ఆత్మ జ్ఞానం ఉంది గనుక శరీర యుద్ధాన్ని ప్రకటించాడా? అతను ఎదుట నిలిచిన్నటువంటి సైన్యము గొప్పదని, అతను ఎదుట నిలిచిన్న సైన్యము 3 దేశాలకు సంబంధించిన సైన్యమని, అతనికి శక్తి చాలదని, బలము చాలదని, శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు, సమస్తమును సాధ్యము చేయగల దేవుడు వలన జరుగునని, ఆ దేవుని పాదాలు పట్టుకోవడం ఆవశ్యకమని ఎరిగి యెహోషాపాతు రాజు భయపడినను వెంటనే అతడు చేసిన పని ఏంటో తెలుసా? దేశమంతా ఉపవాసాన్ని ప్రకటించాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు చూడండి, ఎంత సైన్య సమూహాన్ని, ఎంత గొప్ప భీకరమైనటువంటి సైన్యాన్ని జయించడానికి తనకి శక్తి లేదు, కానీ తను సేవిస్తున్నటువంటి దేవుడు శక్తిమంతుడు గనుక ఎవరిని పట్టుకున్నాడు? దేవుని పట్టుకున్నాడు. హల్లెలూయా. సైన్యాన్ని సిద్ధపరిచాడా? ఈట పట్టుకున్నాడా? బల్లెం పట్టుకున్నాడా? మరి ఏదేదో పట్టుకున్నాడా? ఏం పట్టుకున్నాడు? భయం వచ్చినను దేవుణ్ణి పట్టుకున్నాడు. హల్లెలూయా. దేవుణ్ణి పట్టుకుంటే ఏం జరిగింది? ఉపవాసం కోసం దేవుణ్ణి పట్టుకుంటే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? యెహోషాపాతు రాజా, నీవు ఉపవాసం చేస్తున్నది కరెక్ట్. అంతేనా అర్థం? నువ్వు ఉపవాసం చాటించినది కరెక్ట్, నువ్వు ఎన్నుకున్న మార్గం కరెక్ట్. నీకున్నటువంటి ఆధిపత్యాన్ని బట్టి నీ రాజ్యం అంతటిని కూడా నీ నోటి మాట ద్వారా ఏకధాటిగా ఉపవాసం చేయడానికి ప్రేరేపించావు. ఇది కరెక్ట్. ఉపవాసం చేయడం తప్పన్నాడా? తప్పన్నాడా? ఆ టైంలో ఉపవాసం చేయగలిగాడు. హల్లెలూయా. ఇక్కడ ఇతనికి శక్తి చాలదు. చూడండి అమ్మా, ఇతనికి శక్తి చాలదు. ఇంకొక విషయం ఏంటంటే, వచ్చిన వాళ్ళు 3, ఉన్నవాడు ఒక్కడు. ఈ 3ని ఒక్కడ విషయంలో ఇతను ఏమనుకున్నాడంటే, ఉపవాసం చాటించాలి. ఉపవాసం చాటించినప్పుడు సమస్తము మేలుకరంగా జరిగించే మన దేవుడు పాదాలు పట్టుకోవాలి. అతడు యుద్ధ వీరుడు అయినా కానీ యుద్ధం దగ్గరికి వెళ్ళలేదు. మనకి కూడా పెద్దలు, మన పక్షంగా ఉన్న పెద్దల దగ్గర పరిగెట్టేయకూడదు. ఇది చెప్పేది. ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, మనోళ్ళే పెద్దలు, మనోళ్ళే, మన చిటికిన వేరు పట్టుకుని తిరిగిన వాళ్ళే పరిగెట్టకూడదు. మా బావ, మా బామర్ది, మా తోటికోళ్ళు వీళ్ళందరూ కుబేరులే, పరిగెట్టకూడదు. ఎక్కడ పరిగెట్టింది ఆమె? విధవరాలు. రాజుల గ్రంథంలో విధవరాలు ఎక్కడ పరిగెట్టింది? అమ్మ దగ్గర, నాన్న దగ్గర పరిగెట్టిందా? అన్నీ చూసుకోవాలి, అన్నీ ధ్యానం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, అంత సామర్థ్యం ఉన్నా ఇవ్వగలగడు నా దేవుడు. అయినా నా సామర్థ్యం నీవే ప్రభువా. నా సైన్యం కాదు నా సామర్థ్యం, నీవు నా సామర్థ్యం.
నా బలం కాదు, నా బలగం కాదు, నా సైన్యం కాదు, నా ఈటలు కాదు, నా డాళ్ళు కాదు, నా యుద్ధాభ్యాసం కాదు, నీవే ప్రభువా. ఎంత గొప్ప అండి. హల్లెలూయా. అసలు మనకు యుద్ధం చేత కాకపోతేనే ఎవడైనా మన మీదకి వస్తే, మనకు యుద్ధం చేత కాకపోతే చేతులు ఏది ఉందో అది ఇచ్చి కొట్టేద్దాం అనుకుంటాం. అలాంటిది అతనికి యుద్ధం వచ్చు, యుద్ధం చెయ్యాలి. కానీ అక్కడ దేవుడికి ప్రియారిటీ ఇచ్చాడు. అది చూడాలి మనం. దేవుడికి ప్రియారిటీ ఇచ్చినప్పుడు దేవుడు మాట్లాడాడు. ఏమనంటే, యెహోషాపాతు రాజా, ఇందు నిమిత్తం మీరు భయపడవద్దు. యుద్ధ రంగములో యుద్ధ పంక్తులు తీర్చి మీరు నిలవబడండి. యుద్ధము చేయ నిమిత్తం మీకు లేదు. యుద్ధములో నిలబడండి, యుద్ధ పంక్తులు తీర్చి నిలబడండి. నేను మీకు తోడై ఉంటా, జయమిస్తా. హల్లెలూయా. ఇప్పుడు ఏం జరిగింది? దేవుడు మాట్లాడాడంటే, యెహోషాపాతు నువ్వు చేసింది కరెక్ట్, నువ్వు ఎన్నుకున్న మార్గం కరెక్ట్. ఇప్పుడు చూడండి, దేవుడు ఏం చేశాడో తెలుసా? ముగ్గురు వచ్చారండి శత్రురాజులు. ముగ్గురు ఎవరి మీద పడ్డానికి వచ్చారంటే యెహోషాపాతు రాజ్యమే పడ్డానికి వచ్చాడు. దేవుడు ఏం చేశాడో తెలుసా? అక్కడ ఇద్దరు ఒకటి అయిపోయారు, ఒకడొకడు ఒకటి అయిపోయాడు. ఇద్దరు కలిపి ఒకడిని వేసారు. ఇద్దరు సైన్యాలు కలిసి మరొకడు సైన్యాన్ని మట్టి కరిపించి చంపేశారు. ఆ తర్వాత ఈ ఇద్దరు సైన్యాలకి మధ్యలో వచ్చింది. ఏమొచ్చిందని అడగండి, ఏదో వచ్చింది. వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ ఒకరినొకరిని పొడి చేసుకున్నారు. 3 శత్రు సమూహాలు ఎలా వచ్చాయో అలాగే శూన్యం. భయం వచ్చింది, భయం ఆవిరి చేశాడు దేవుడు. భయం వచ్చింది, నిర్భయంగా మార్చేశాడు దేవుడు. గొప్ప సైన్య సమూహం వచ్చింది, గాలికి ఎగరగొట్టినట్టు ఎగరగొట్టేశాడు దేవుడు. గొప్ప సమూహం నిలబడింది, అడ్రస్ లేకుండా చేసాడు దేవుడు. జరిగినది ఏంటో తెలుసా? 3 రోజులు ఒలుసుకున్నారండి, వాళ్ళు ఒంటి మీద ఉన్నాయి. మన దేవుడు అతీతుడండి. అందుకేనండి పళ్ళ గుద్ది చెప్పడం, గుండెలు బాదుకుని చెప్పడం, హర్షించి చెప్పడం, ఎలుగెత్తి చెప్పడం, ఆర్భాటంగా చెప్పడం, గొంతెత్తి ప్రకటించడం. మన దేవుడు సమర్థుడు. మన దేవుడు సమర్థుడు కాబట్టే ఇప్పటి వరకు నువ్వైనా నేనైనా ఇలా ఉన్నాం. ಶೂನ್ಯವಾಗಿದ್ದ ನನ್ನ ನೂರಕ್ಕೆ 100ರಷ್ಟು ಮಾಡಿ ಯೋಗ್ಯನೆಂದು ಕರೆದಿದ್ದು కేవలము దేవా నీ కృప. ఎస్, నువ్వు అనుకుంటున్నావు యెహోషాపాతుకి ఇలాగ నీ జీవితంలో కూడా జరిగినాయి అయ్యే ఎంతవరకు. ఒకరోజు ఉన్నటువంటి పరిస్థితి దినాన లేదు. ఒకరోజు ఆ పరిస్థితి నీకు భయాన్ని పుట్టించిందే, ఈ దినాన ఆ భయం ఎందుకు లేదు? దేవుడు పారద్రోలేశాడు. ఒక దినాన లేమితో నువ్వు నీ పిల్లలను కూడా పోషించుకోవడానికి లేక బిస్కెట్ల ప్యాకెట్ కూడా పెట్టలేక ఏడ్చావే. ఈ రోజున నీ పిల్లలు ఉన్నతంగా చూసుకున్నా అందరూ చెప్పుకోగలుగుతున్నారంటే ఏమైంది? ఎగరగొట్టేశాడు దేవుడు. ఒకరోజు విలువ లేకుండా బ్రతిక, ఒకరోజు నానబడినటువంటి వాళ్ళ మధ్య చేదరింపబడ్డా, ఈ రోజు నిన్ను కలుసుకోవడానికి నీ పేరెత్తడానికి ఇష్టపడుతున్నారు. ఏమైంది? దాని అంతటిని దేవుడు నామరూపాలు లేకుండా చేసేసాడు. ఏదైనా దేవుడికి సమర్థుడు. ఇంతవరకు ఉన్న నీ చేదు ఈ దినాన నీకు తీయదనంగా మార్చాడండి దేవుడు. ఇంతకు ముందు ఉన్నటువంటి అగాధపు పరిస్థితుల్లో ఎత్తైనటువంటి అనుభవాలను నిలబెట్టాడు. ఎవరో తెలుసా? నీవెవరిని నమ్ముకున్నావో ఆయనే, నువ్వెవరి మీద ఆధారపడ్డావో ఆయనే, నీవెవరిని పట్టుకుంటున్నావో ఆయనే. ఎవరినైతే నమ్ముకున్నావో ఆయన నీ నమ్మకాన్ని ఒమ్ము చేయలేదు. ఆ రోజు నీ స్థితి వేరు, ఈ రోజు నీ స్థితి వేరు. ఆ రోజు ఉన్నది ఈ రోజు నీకు లేకుండా తుడిచిపెట్టేశాడు దేవుడు. ఆ దేవుడే మన దేవుడు కదా. అందుకే కదా మన జీవితంలో ఇలా మనల్ని నిలబెట్టాడు. ఒక్కరోజు మన బ్రతుకులు కాస్త వెనక్కి వెళ్ళి చూస్తే, ఈరోజు మన బ్రతుకులు చూస్తే కన్నీటితో దేవుని పాదాలు కడగక తప్పదు. హృదయాంతరంగాలలో నుండి గుండెలు చీల్చుకొని దేవానికి స్తోత్రము కలుగుగాకని ఎలుగెత్తి ఆర్భటించక తప్పదు. హల్లెలూయా. ఆ దినాన నీ కన్నీటి కడలని, ఈ దినాన నీ కష్టాల కడలని అంతటిని కూడా దేవుడు సముద్రపు అగాధానికి నెట్టినట్టుగా నెట్టితే ఆ సమస్య నీకు కనుమరుగైపోయింది. ఆర్థిక పరమైన ఇబ్బంది నీకు కనుమరుగైపోయింది. నీ కుటుంబంలో పడినటువంటి యాతన నీకు కనుమరుగైపోయింది. నీవు ఈ సమయం ఎలా ఉన్నావో తెలుసా? అంతటిని అధిగమించి నిలబడ్డావు నీ దేవుని ద్వారా. దేవునికి మహిమ కలుగునుగాక. అంత శక్తిమంతుడండి మన దేవుడు.
అందుకేనండి ఎలుగెత్తి ప్రకటిస్తాం. అందుకేనండి ఎంతమంది ఎన్ని రకాలుగా మనల్ని అన్న మన దేవుణ్ణి మనం వదలలేదు. ఎందుకో మన దేవుణ్ణి మనము అనుభవించాం. ఏదైనా విడిచిపెట్టుకుంటామేమో కానీ దేవుణ్ణి విడిచిపెట్టుకోం. ఏదైనా విడిచిపెట్టుకుంటామేమో ఆయన సన్నిధిని కానీ సహవాసాన్ని కానీ విడిచిపెట్టుకోం. కాబట్టే ఈ దినాన శారీరకంగా ఎంత బలహీనంగా ఉన్న ఉపవాసంతో దేవుని పాదాలు పట్టుకోవడానికి వచ్చామండి. మనమందరం విశ్వాసులమండి, విశ్వాసఘాతుకులం కాదండి. దేవునికి మహిమ కలుగునగా. ఏదైనా చేయగలడు దేవుడు. 3 శత్రు సమూహాలు నామరూపాలు లేకుండా చేసి ఆ శత్రు సమూహం యొక్క సంపదను 3 రోజులు ఒలుచుకున్నారండి. ఏమొచ్చింది? దుఃఖం వెళ్ళబోయి ఆనందం వచ్చింది, సంతోషం వచ్చి పండగ వాతావరణం జరిగింది, ఆర్భాటం జరిగింది, భయం పోయింది, కీడు పోయింది, మేలుగా మార్చబడింది. హల్లెలూయా. నీ దేవుడు నీలో ఉంటే నీకొచ్చిన ప్రతి కీడు ఆర్భాటమే, మహాసంభ్రమమే, మహాసంభరమే. హల్లెలూయా. భయపడుతూ వణుకుతూ ఉన్న వాళ్ళు దేవుడు సంభ్రమముతో నింపాడండి, మహోత్సవముతో నింపాడండి, అద్భుతం చేశాడండి, సిరి సంపదలు ఇచ్చాడండి, పేరు ప్రఖ్యాతలు ఇచ్చాడండి, భోగభాగ్యాలు ఇచ్చాడండి. ఆనందం 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 ఆర్భటించుకుంటూ వెళ్ళిపోయారండి తమ దేశానికి, తమ స్థానానికి. ఆ మాట చూద్దాం. మహాసంభ్రమంగా మార్చాడు దేవుడు. 20వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం. 27వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం. ఎలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరిచెను గనుక యెరూషలేమునకు ఉత్సవముతో మరలవలనని యోదావారును యెరూషలేము వారును వారందరికీ ముందే యెహోషాపాతును సాగి వెళ్ళిరి. హల్లెలూయా. అక్కడ నేను నోట్ చేసుకున్నాను. సంతోషపరిచెను గనుక యెరూషలేమునకు ఉత్సవముతో. అందుకే మన ద్వారా దేవుడు పాట కట్టించాడు. ఉత్సవమే ఎల్లప్పుడు, అత్యుత్సాహమే ఎల్లప్పుడు, విజయోత్సవముతో నడిపించే నా నాయకుడే యేసురాజు. అత్యున్నతం, అత్యద్భుతం, యేసుతో ఎల్లప్పుడూ విజయం. ఈ రోజున మన విజయశీలులం. ఈ రోజున మన పక్షముగా విజయాన్ని ఇచ్చింది మన దేవుడు. అందుకే ఇలా నిలబడ్డా. ఒక్క మాట చెప్పనండి, ఏ రోజు మన బ్రతుకులు కనుమరుగైపోయిండేవి. మనమే కనుమరుగైపోయిండే వాళ్ళం. మనుషుల మధ్యలో విలువే లేనటువంటి అనుభవాలతో మనం ఈ క్షణం వరకు ఉండేవాళ్ళం అండి. ఏ మనిషి మనల్ని గుర్తుపెట్టుకునేవాడు కాదు, ఏ మనుష్యుడు మనల్ని పరామర్శించేవాడు కాదు, ఏ పరిస్థితులు కూడా మనకు అనుకూలించేవే కాదు. ఇవన్నీ దేవుడు తారుమారు చేశాడండి. శత్రువుగా గుమ్ము కూడి వచ్చినటువంటి విపత్కర వ్యతిరేక పరిస్థితులన్నిటినీ మన దేవుడు మన పక్షముగా ఉండే, ఆయన ఆధారంగా చేసుకున్న మన పక్షముగా విజయాన్ని ఇచ్చి నేటి దినాన విజయోత్సవంతో ఊరేగింపజేస్తున్న దేవుణ్ణి ఎలుగెత్తి ప్రకటించగలుగుతాను. ఎందుకు? కృతజ్ఞత కలిగిన వారం కనుక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. 2వ సందర్భాన్ని కూడా చెప్పి నేను ముగించేస్తాను. ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై మనకు తెలుసు, ఎస్తేరు మనకు తెలుసు, యూదులు మనకు తెలుసు. యూదులందరూ కూడా చనిపోయేటువంటి కుట్ర హామాను మొర్దెకైని బట్టి చేశాడు. మొర్దెకైని చూడలేక మొర్దెకై వంగట్లేదు, నమస్కారం చేయట్లేదు. వీడే కాదు, వీడి యొక్క ప్రజలందరూ కూడా ఉండకూడదు అని కంకణం కట్టి కుట్రలు పన్ని ఏం చేశాడు? చంపాలని శాసనాన్ని సంతకం చేయించాడు. ఆ టైంలో కూడా మొర్దెకై మహారోదనతోనూ కన్నీళ్లతోనూ దేవుడి పాదాలు ఉపవాసంతో పట్టుకున్నాడు. హల్లెలూయా. వేరే ప్రయత్నాలు ఏం చేయలేదండి. రాజీ పడిపోలేదు. అయ్యయ్యో ఎందుకండి హామాన్ గారు అంతలాగనుకుంటున్నారా? నన్ను అంతలాగా ఎందుకు అనుకుంటున్నారండి బాబు? ఎవరి మధ్యలో పెట్టేయమంటారు దండం? ఎవరి మధ్యలో కాళ్ళు పట్టేసుకోమంటారు చెప్పండి? మీరు అంత బాధపడిపోతారు అనుకోలేదండి బాబు. మరణ శాసనం వచ్చిందని. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. కానీ అలాంటి వాడు కాదండి మొర్దెకై.
రాజీ పడిపోదాం అనుకున్నవాడు కాదు. దేవుడు పరిధిని మార్చాలనుకున్నవాడు కాదు. దేవుని నియమాన్ని పక్కన పెట్టాలనుకున్నవాడు కాదు. మరణం వస్తే వచ్చింది, నియమాన్ని మాత్రం పక్కన పెట్టను. విడిపించగల దేవుడు ఉన్నాడు, విడిపిస్తాడో స్తోత్రం, విడిపించకపోయినను స్తోత్రం. ఆ క్యారెక్టర్ అన్నమాట మొర్దెకై. యూదులకు కూడా ఈ సమాచారం అందిన తర్వాత యూదులందరూ కూడా ఉపవాసం చేస్తున్నారు. మహారోదనతో కన్నీళ్లతో రొమ్ము కొట్టుకుంటూ తల మీద బూడిద పోసుకుని బట్టలు చింపుకొని మరణం నుండి తప్పించగల దేవుడు మా దేవుడు. సాతానుడు యెహోషాపాతు మీదకి ఎలాగైతే మనుష్యులలో నుండి సైన్యంలో నుండి వచ్చాడో, ఇక్కడ కూడా సాతానుగాడు డైరెక్ట్గా రాకుండా అదే రీతిగా వచ్చాడు. మన మీద కూడా అలాగే వచ్చాడుగా, అలాగే వచ్చాడు. ఏం చేశారు? ఉపవాసం చేశారండి. ఒక్కరోజే యూదులందరినీ కూడా, అక్కడ ఉన్నటువంటి అన్యజనులందరూ కూడా చంపేయాలి. ఎవరికి ఎవరు దొరుకుతారో వాళ్ళని పట్టుకు చంపేయాలి. ఉపవాసం చేసిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగిందో తెలుసా? శాసనం ఎలా తిరిగిందో తెలుసా? యూదులారా, ఎవరెవరు మిమ్మల్ని చంపాలనుకుంటున్నారో వాళ్ళు ఏమన్నా మీకు విరోధంగా తేడాగా ఉన్నారంటే మీరే వాళ్ళు వేసేయండి. అర్థమైందా? ఇప్పుడు వరకు శాసనం యూదుల్ని చంపేయాలి. ఇప్పుడు శాసనం ఏంటంటే, యూదులారా మీరే మీకు విరోధంగా ఎవడైతే ఉన్నాడో వాడు చంపేయండి. విరోధంగా ఉన్న వాళ్ళు చంపేశారు. పండగ చేసుకున్నారు, పప్పలు వండుకున్నారు, గిఫ్ట్లు పంచిపెట్టుకున్నారు. వాక్యం అండి ఇది, చూపిస్తారు. హృదయం కదిలిపోయిందండి ఆ మాటతో, ఆ శాసనంతో. ఎవరికే? మొర్దెకైకి కానీ యూదులకు కానీ, కొంత ఆలస్యమైన ఎస్తేరుకు కానీ హృదయం కదిలిపోయింది. చావే శరణ్యం, రాజాజ్ఞ మారదు కదా, రాజశాసనం మారదు కదా, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి మన మీదకి వచ్చేసింది కదా, గవర్నమెంట్ నుండి మన మీద ఇంత గొప్ప దాడి జరుగుతుంది కదా. దేవా, ఏదైనా పరిస్థితులు మార్చగల దేవుడు అయ్యా. కడుపు కట్టుకుని ఉపవాసం ఉండి నీళ్లు కూడా తీసుకోకుండా బూడిద పోసుకొని తలంతా చెరుపుకొని బూడిద వేసేసుకుని బట్టలు చింపేసుకుని, ప్రభువా నీవు తప్ప వేరొక గత్యంతరం మాకు లేదు, నీవు తప్ప వేరొక మార్గం మాకు లేదు, నీవే మా దేవుడు, నీవే మాకు దిక్కు, నీవే మాకు శరణ్యం, నీవు గాక ఎవరు ఈ కార్యం చేయలేరు, శాసనాన్ని మార్చగల సమర్థుడా, ఇది అసాధ్యమైనను నీకు మాత్రమా సాధ్యము కాదయ్యా. నీ పాదాలు పట్టుకుని ఏడుస్తున్నామయ్యా, విలపిస్తున్నామయ్యా, కన్నీళ్లు విడుస్తున్నామయ్యా. నీవే మాకు దిక్కు ప్రభువా, నీవేదైనా చేయగలవు. అన్యాయం చేయబడుతున్నాం, అక్రమం చేయబడుతున్నాం, అబద్ధంగా మోసంగా మమ్మల్ని ఇరికించేస్తున్నారు నాయన, నీవే మా దిక్కు. తాను ఏర్పాటు చేసుకున్న ప్రజలు తన్ను గూర్చి మొర్ర పెట్టగా ఆయన త్వరగా న్యాయము తీర్చును. మన దేవుడు శాసనాన్ని మార్చేసాడండి. రాజుగారి శాసనం రాజుగారి మార్చడానికి ఉండదు, తెలుసా మీకు? శాసనాన్ని మార్చాడు. ఆయన దైవత్వాన్ని బట్టి, ఆయన జ్ఞానాన్ని బట్టి, ఆయన అతీతమైనటువంటి సామర్థ్యాన్ని బట్టి, శక్తిని బట్టి ఏం చెయ్యాలో అదే చేశాడు, ఏం చేయగలడో అదే చేశాడు. యూదుల పక్షంగా ఏమై ఉన్నాడో అదే కనుపరుచుకున్నాడు. నేను దేవుణ్ణి, నేను సర్వశక్తిమంతుణ్ణి, నాకు అసాధ్యమైనది లేదు. అద్భుతం జరిగిందండి. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము. ఎస్తేరు గ్రంథము యోబుకు ముందుంటుంది. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయం 15, 16 అలాగే 9వ అధ్యాయము 17 నుండి నేను చదువుతాను, జాగ్రత్తగా వినండమ్మా. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయం 17 నుండి. అప్పుడు మొర్దెకై ఊదా వర్ణమును తెలుపు వర్ణమును గల రాజవస్త్రమును బంగారపు పెద్ద కిరీటమును అవిసనారతో చేయబడిన ధూమ్ర వర్ణములు గల వస్త్రములను ధరించుకుని వాడై రాజు సముఖము నుండి బయలుదేరును. అందు నిమిత్తము షూషను పట్టణము ఆనందించి సంతోషముందెను. మరియు యూదులకు క్షేమము, ఆనందము, సంతుష్టియు, ఘనతయు కలిగెను. రాజు చేసిన తీర్మానమును అతని చట్టమును
వచ్చిన ప్రతి సంస్థానమందు ప్రతి పట్టణమందు యూదులకు ఆనందము సంతోషము కలిగెను. అది శుభదినమని విందు చేసుకొనిరి. మరియు దేశ జనులలో యూదుల ఎడల భయము కలిగెను గనుక అనేకులు యూదుల మతమును అవలంబించిరి. 9వ అధ్యాయం 17వ వచనం 16 నుండి చదువుతారు. 9వ అధ్యాయం 16 నుండి. రాజు సంస్థానముల యందుండు తక్కిన యూదులు కూడుకొని తమ ప్రాణములను రక్షించుకొనుటకై పూనుకొని అదారు మాసమున 13వ దినమందు తమ విరోధులలో 75,000 మందిని చంపివేసి తమ పగవారి వలన బాధ లేకుండా నెమ్మది పొందిరి. అయితే వారును కొల్ల సొమ్ము పట్టుకొనలేదు. 14వ దినమందు వారు నెమ్మది పొంది విందు చేసుకొని సంతోషముగా ఉండిరి. షూషను నందున్న యూదులు ఆ మాసమందు 13వ దినమందు 14వ దినమందును కూడుకొని 15వ దినమందు నెమ్మది పొంది విందు చేసుకొనుచు సంతోషముగా ఉండిరి. కాబట్టి ప్రాకారములు లేని ఊళ్ళలో కాపురం ఉన్న గ్రామవాసులైన యూదులు అదారు మాసము 14వ దినమందు సంతోషముగా ఉండి అది విందు చేయదగిన శుభదినమని ఒకరికొకరు బహుమానములు పంపించుకొనుచు వచ్చిరి. హల్లెలూయా. నేను ఒక్కానించి చదివాను, నొక్కి చదివాను మీకు అర్థం కావడానికి. ఏమని రాయబడింది? సంతోషించిరి, ఆనందించిరి, ఆర్భటించిరి, శుభదినమని ఇచ్చిరి, విందు చేసుకొనిరి, క్షేమము పొందిరి, నెమ్మది పొందిరి, బాధ లేకుండా నెమ్మది పొందిరి. తర్వాత బహుమానములు పంచుకొనిరి. అంత కష్టం, అంత బాధ, అంత కీడు, అంత నలుగుడు, ముఖములో నవ్వేలేనటువంటి పరిస్థితులు, అంత భయానకమైన పరిస్థితుల్లో గుండె పగిలి చచ్చిపోకుండా, సూసైడ్ చేసుకుని చచ్చిపోకుండా, మరణ భయముతో బాధపడకుండా ఏం చేశారండి వాళ్ళు? మరణము నుండి తప్పించగల దేవుని ఎదుట ఉపవాసముతో ప్రార్థించగా, వారి కన్నీళ్ళు నాట్యానికి, వారి కష్టము సుఖానికి, వారి ఒత్తిళ్ళు నెమ్మదికి, వారు దుఃఖమంతా బహుమానాలు పంచుకునే విందు చేసుకునే పరిస్థితికి దేవుడు తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఉపవాసము వలననే కానీ మరి దేని వలన ఇదే సాధ్యం కాదు. చెప్పండి, ఉపవాసం ఎంత ప్రాముఖ్యం. మనం ఒక్కరు ఉపవాసం చేయగలమా? అందుకే దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేసి సమాజంగా కూడుకొని ఉపవాసం ఉండమని ప్రభువు చెప్పారు. ఒక్కరు ఉపవాసం చేయలేరు. సంఘంగా ఉంటే ఎంత చక్కగా నడుస్తుందండి. దేవుని సన్నిధిని అనుభవిస్తాం, పాటలు పాడతాం, ఆరాధన చేస్తాం, దేవుని సన్నిధిని అనుభవిస్తాం, ప్రసన్నతను అనుభవిస్తాం, దేవుని స్వరాన్ని వింటాం, దేవుని వాక్యం ద్వారా చక్కగా అందరూ కలిసి ప్రార్థన చేసుకుంటాం. మహాశక్తి మక్షబడి ఉంది. సంఘం ఎదుట పాతాళలోకపు ద్వారాలు నిలవలేరంటే సైతానిగడు పాతాళానికి సంబంధించినవాడు. ఆయన నిలబడ్డావు, అది అర్థం. అది వాడు నిలబడ్డావు, అది అర్థం. కానీ ఈ రోజున సంఘం అంతా ఎప్పుడు కలిసి వద్దంటే దేవుడు పాస్టర్ గారికి ఏదో బయలుపరి చూశారంటే సంఘం అంతా, మనం కాదమ్మా. మీ అందరికీ నా వందనాలు. చాలా సంతోషం మిమ్మల్ని బట్టి. మీరు ఎప్పటికీ ఇలా ఉందురుగాక. ప్రతి ప్రార్థనలో కూడా మీరు ఉత్సాహంతో ఉందురుగాక. మీరు అంచెలంచెలకు ఎదురుగాక. మిమ్మల్ని బట్టి మాకు అద్భుతమైనటువంటి ఆనందం కలుగుతుంది, ఇక ముందు కలుగునుగాక. సంఘం అంతా ఉంటే ఎంత సంతోషం అండి. ఒక మాట చెప్పనా? యేసుక్రీస్తు ప్రభువారు 40 రోజులు ఉపవాసం చేశారు. ఇంకా కొన్ని విషయాలు వచ్చేవారని చెప్తాను. మనం 40 రోజులు ఉపవాసం చేయగలమా? చేసేవాళ్ళు ఉంటే వేళ్ళు మీద లెక్కెట్టచ్చు. అందరూ చేయగలమా? మీరు 40 రోజులు సంవత్సరానికి ఉపవాసం చేసేసే కృప దేవుడు ఇచ్చాడు. ఎలాగని అడుగుతారా నన్ను? చూద్దాం, ఒక 5 నిమిషాలు అంతే, చూద్దాం. వారానికి శుక్రవారాలు ఎన్ని చెప్పండి? నెలకు శుక్రవారాలు ఎన్ని? 4. సంవత్సరానికి శుక్రవారాలు ఎన్ని? 48. యేసుప్రభు కంటే ఎక్కువ కదా. అవును కదా. ఆయన 40 రోజులు చెప్తే 48 రోజులు. అవునా కాదా? నాకు ఈ తలంపులు దేవుడు ఇచ్చాడు కాబట్టి నేను మీతో పంచుకుంటున్నాను. దేవుడు మాట్లాడతారండి నాతో. ఏదో గొప్పదన్నాని కాదండి, కేవలం దేవుని కృప మాత్రమే. ఈ రోజున యేసుప్రభు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశారు. ఉపవాస ప్రార్థన చేసుకున్న వాళ్ళు గనులు అంటున్నారు. వాళ్ళు ఒక్కలే చేసేస్తున్నారేమో. మనం సంఘంగా చేసేస్తుంటే
ఒక్కొక్కరు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. 48 రోజులు చేస్తున్నారంటే సంవత్సరానికి 30 మంది ఉంటే లెక్క తెలకపోయినా పర్లేదులే. 30 మంది ఉంటే ఇప్పుడు మనం అందరూ చేసే సంఘం అంతా చేస్తే పాతాళ లోకపు ద్వారములు నిలవనేరవు. హల్లెలూయా. ఒక్కడ చేసిన దానికంటే సంఘంతో చేసింది అధికాధికం. ఓ మాట చెప్పనా, ఒక్కడ 1000 మందిని తరిమాడంట, ఇద్దరు ఎంతమంది తరవాలి చెప్పండి లెక్క. వాక్యంలోకి వెళ్ళిపోకండి. మరి ఒకలేమో 1000 మందిని తరిమారంట, ఇద్దరు ఎంతమంది తరమాలి? 2000 మంది. మరి వాక్యం ఏంటి అలా రాయబడింది? ఒక్కడ 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మంది. అంటే ఒక్కడ ప్రార్థన 1000కి సమానమైతే ఇద్దరు కలిస్తే 10,000కు సమానం. నలుగురు కలిస్తే డబల్ 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 డబల్. ఇదండి వాక్యానికి ఉన్నటువంటి మర్మము. వాక్యములో ఉన్నటువంటి మర్మం ఇది. హల్లెలూయా. అందుకే దేవుడు ఒక్క దినము గడిపితే ఆయన లెక్కది, మన లెక్క వేరు. మన లెక్క అంతా ఈ లెక్క, ఆయన లెక్క అంతా పరసంబంధమైన లెక్క. ఇప్పుడు చెప్పు, దేవుడి సన్నిధిలో ఒక్క గంట గడిపితే, ఒక రోజు గడిపితే 1000 రోజులు. అవునా కాదా? ఒక్కరోజు ఉపవాసం చేయడానికి వచ్చే నువ్వు ఆజ్ఞను గైకున్నట్టు ఉంటుంది, దేవుని కట్టడను గైకున్నట్టు ఉంటుంది, సంఘ సహవాసములో నువ్వు గడిపినట్టు ఉంటుంది, దేవుని గౌరవించినట్టు ఉంటుంది, నీ ఆత్మకు శక్తి, నువ్వు జయించే కృప. ఇంత లాభం పెట్టుకుని మన వాళ్ళు కనబడే డబ్బుల లాభము, కనబడే బత్తాల లాభము, కనబడే పాలు లాభము, కనబడే మిషన్ లాభము, ఇవే లాభాలు కనబడుతున్నాయి. శరీర సంబంధమైన లాభం నీకు ఎందుకు పనిచేయదు? నువ్వు చచ్చిపోతే అది కూడా నేను విడిచి వెళ్ళిపోద్ది, ఖర్చు అయిపోతూనే ఉంటుంది. ఒక విషయం చెప్పనా, ఆత్మ సంబంధమైన లాభం ఖర్చు అవ్వదండి, పొదుపులో ఉంటుందండి. అక్కడ ఏమండి, నువ్వు దుడుస్తా ఉన్నదంతా నీకు ఖర్చే, నువ్వు దుడుచుకుని అక్కడ పెట్టుకున్నదంతా నీకు మిగులు, అది నీకు అక్కడ ఫలం, ధనం. హల్లెలూయా. ఎవ్వరు మానుకోకండి ఉపవాస ప్రార్థన. మనందరం కలిసి చేస్తున్నామండి. సంఘంలో శక్తి ఉందా లేదా అన్నాడా లేదా? ఆయన సంఘము ఎదుట పాతాళ లోకపు ద్వారాలు నిలవనేరు అన్నాడా? నువ్వు ఇంట్లో చేసుకునే దాన్ని మందిరంలో చేస్తే ఆడ అసలు మొత్తాన్ని కలవరు ఇప్పుడు వచ్చేస్తుంది ఆడికి. అమ్మ సోనియమ్మ ఉన్నావమ్మ, నువ్వు ఉన్నావు, కొడతా అని చూస్తున్నాడు. నేను సైతాన్ని కడితే చెప్తున్నాను, కొట్టేరా బాబా, నువ్వు కొట్టేయగలవు, ఆ మాత్రం సామర్థ్యం నీకుంది, నా దేవుడు కొట్టనివాడు కదా అని నేను చూస్తాను. వాడికి ఎంత మిర్రు మిర్రు మండిపోతున్నాడు తెలుసు. ఇప్పుడు ఆ మంట నాకు అర్థమవుతుంది కానీ మీకు అర్థం అవ్వట్లేదు. అన్ని ఛాలెంజెస్ని దాటుకుని వెళ్తున్నానండి నేను. మీకు తెలియదు, నాకు తెలుసు. మీరు నా ముఖం చూస్తున్నారు, నేను వాడిని చూస్తున్నాను. నిజం, సత్యం. ఈరోజు కాకపోతే ఈ రోజన్నా పడవా? శారీరకంగా నలపలేనా? ఎంతవరకు నలపలేదా? ఇక ముందు నలపలేనా? నలిపితే నా దేవుడు సహాయం చేయడా, నిలబెట్టడా, హత్తుకోడా, ఇంకా అధికమైన కృప నాకు ఇవ్వడా? హల్లెలూయా. చాలా సవాలుతో మాట్లాడుతున్నానండి ఈ మాటలు, చాలా పోరాటముతో మాట్లాడుతున్నానండి ఈ మాటలు. ఇప్పుడు నేను వాక్యం చెప్పినప్పుడు మీరు నా వైపు మిర్రు మిర్రు అని చూసి ఇలాగ పెట్టుకున్నాడు చెప్పగలనా నేను? చెప్పండి. మరి పక్క నుంచి ఆడు అలా చూస్తున్నాడంటే, చెప్తున్నానంటే దేంతో చెప్తున్నాను? ఆత్మావేశముతో చెప్తున్నా. ఆత్మ ద్వారా జయించగలుగుతున్నటువంటి అనుభవాల్లో దేవుని వాక్శక్తితో నింపబడిన దాననే మీకు చేస్తున్నటువంటి ప్రకటన ఇదే. దేవునికి మహిమ కలుగునుగాక. మన దేవుడు మనల్ని విడవడు, మన దేవుడు మనల్ని ఎడబాయుడు. ఏ రోజున మనల్ని మరణం అంటే ఒక రోజు దాపురిస్తుందండి, దానికి భయపడవలసిన అవసరం లేదు. ఎవడైనా ఈరోజు ముందు తర్వాత అవుద్ది, కానీ ఎవడైనా చనిపోవలసిందే. అంతేనా? దేవునికి మహిమ కలుగునుగాక. ఏ రోజు ఉపవాస ప్రార్థన మానుకోకండి. ఇప్పుడు 1:15 అయింది, దాదాపు మనం 2:30 3 గంటల వరకు చేస్తున్నదంతా ఎక్కడికి వెళ్తుందండి? ధూపం. నేను అందుకే అంటాను, మీరు బాగా సైలెంట్గా ఉండకండి. నాతో ఏకీవిస్తారా? ఏకీవించండి. మీ వ్యక్తిగతంగా చేసుకుంటారా? చేసుకోండి. ఏదో విధంగా మన ధూపం దేవుడి దగ్గరికి వెళ్ళాలి. సాతానుడు కాలిపోవాలి. వాడు దృశ్యంగా ఉన్నాడు, మీరు దృశ్యంగా ఉన్నారు. మీ దృశ్యమైన కళ్ళకి
అదృశ్యంగా ఉన్నవాడు కనబడ్డ సుమా. వాడిని గెలవగలిగేది మీ ప్రార్థన. హల్లెలూయా. ఆ దూపముల దట్టమైనటువంటి ఆ దూపముల వాడు కొట్టుకుపోవాలి. వాడు ఉండడానికి ఆస్కారం ఉండకూడదు. వాడు ఎగిరిపోవాలి, కలవరపడిపోవాలి. కలవరపడితే ఏమవుద్ది? వాడు వదిలిపోతాడు. వదిలిపోతే ఇలాంటి తలతెక్కోళ్ళందరిలో నుంచి వదిలిపోతే ఆర్భాటంతో దేవుణ్ణి స్తుతించుకోవచ్చు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, సాతాను శోధనను జయించాలంటే ఉపవాసం వలననే కానీ మరి దేని వలన కాదు. మన శరీరాన్ని జయించాలంటే ఉపవాసం వలననే కానీ మరి దేని వలన కాదు. మన పరిస్థితులను జయించాలంటే, స్థితిగతులను జయించాలంటే ఉపవాసం వలననే కానీ మరి దేని వలన కాదు. టోటల్గా ఉపవాసములో మనము నిలిచి ఉన్నామా, జయించేటువంటి అనుభవములో ఉన్న వారిగా లెక్క. హల్లెలూయా. ఉపవాసాన్ని ఎవ్వరూ కాలదనుకోకండి. దేవుడు మీకు ఇస్తున్నటువంటి కృప ఏంటంటే, మీరు సంఘములో చేస్తున్నటువంటి ఉపవాసం ఆషామాషి ఉపవాసం కాదు. చాలా ఈజీ మెథడ్లో దేవుడు మనల్ని అందరినీ కూడా ఉపవాసంలోనికి నడిపిస్తున్నారు. ఈరోజు చూడండి, అందరూ ఎలుగెత్తి ప్రార్థన చేయండి, పర్వాలేదు. ఉపవాసాలతో ఉన్నాం, మన శక్తి మనదంతా కూడా దేవుడు సన్నిధిలో ధూపం వల్ల వెళ్ళేలాగా చేద్దాం. నేను అంశాలు ఇచ్చినప్పుడు అందరూ ఏం చేయాలి? ఉత్సాహంతో, ఉజ్జీవముతో. దేవుడు ఏం చేశాడంట? కన్నీటిని అన్నిటిని కూడా ఉత్సాహంగా మార్చాడంట. ఈ రోజున ఎన్నో పరిస్థితుల్లో ఉన్నాం మన అందరం. అన్ని దేవుడు లేవనెత్తాడు, కానీ ఇప్పుడు కూడా లేకుండా లేవా? ఉంటాయి. సైతానుగాడు ఎప్పుడు నేనున్నాను అంటాడు వాడు ఇప్పుడు. అందుకని వాడిని మనం జయించాలంటే ఏం చేయాలి? ఉపవాసంతో ఉన్నాం, గంభీరంగా ప్రార్థన చేద్దాం. ఇటు కృపలో దేవుడు మనల్ని నడిపించునుగాక. ఆమేన్. వాక్యం కొరకు ప్రార్థన చేస్తానమ్మా 2 నిమిషాలు. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, ఘనమైన తండ్రి, మీ పరిశుద్ధ ఘననామానికి స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన ఆయుధం ప్రార్థన. ఉపవాసముతో ఆయుధానికి నాయన పని పెడితే పాతాళ లోకపు ద్వారాలు నిలవనేరవని మేము ఎరుగుదాం. ఇది నా అపవాదిని జయించగలిగే శక్తి పరిస్థితులు గుండా, మనుష్యులలో నుండి అయా దేవా, మీ బిడ్డలమైనటువంటి మా మీద దాడి చేస్తున్నటువంటి ప్రతి శోధనను జయించడానికి నాయన ఈ వాక్యం మమ్మల్ని పురుకొల్పింది. మీ మాట మమ్మల్ని పురుకొల్పింది. దేవా మీకు స్తోత్రం. ఈ దినాన మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి వందనాలు. అత్యున్నతుడ, ఎలుగెత్తి నీ సన్నిధిలో ఉపవాసముతో ప్రార్థించడానికి, అనేకమైన కార్యములు నీ సన్నిధిలో మేము పొందుకోవడానికి, సంభ్రమాన్ని, సంతోషాన్ని, సంబరాన్ని, మిక్కిలి నెమ్మదిని, అద్భుతమైన దీవెనను, ఆశీర్వాదాన్ని మేము అనుభవించడానికి మీ కృపా సహాయము సమృద్ధిగా దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్.